మరో టాపిక్తో మళ్ళీ వచ్చేసానండి. ముందుగా టీచర్స్ అందరికీ ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మనం టీచర్స్ డే గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ప్రతి ఇయర్ సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు జరుపుకుంటారు. ప్రతి ఇయర్ సెప్టెంబర్ 5 టీచర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీ. మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువుకి ఇస్తాం. కారణం మనల్ని జీవితంలో తీర్చిదిద్ది మన ఎదుగుదలకి వారు చేసే కృషి అంతా ఇంత కాదు. అలాంటి గొప్ప వ్యక్తులను గుర్తు చేసుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజున అంటే సెప్టెంబర్ 5 టీచర్స్ డే జరుపుకుంటాం. మొదటిసారి 1962లో టీచర్స్ డేని జరుపుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఇయర్ ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. ఈ రోజు రాష్ట్రీయ, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల గౌరవ సత్కారాలు అందుతాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రఖ్యాత పండితుడు, భారతరత్న గ్రహీత, మొదటి ఉపరాష్ట్రపతి. అంతేకాదు స్వతంత్ర భారతదేశానికి 2వ రాష్ట్రపతి. ఈయన 1888 సెప్టెంబర్ 5 జన్మించారు. విద్యావేత్త, న్యాయవాది, అన్నిటికంటే గొప్ప ఉపాధ్యాయుడు. డాక్టర్ రాధాకృష్ణన్ 1962లో భారత రాష్ట్రపతి అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనని కొంతమంది సన్నిహితులు సెప్టెంబర్ 5 తన పుట్టినరోజుని ఘనంగా నిర్వహిస్తామని కోరగా రాధాకృష్ణన్ బదులిస్తూ, నా పుట్టినరోజు బదులు ఆ రోజున టీచర్స్ డే జరుపుకుంటే అది నాకు గర్వకారణమని అన్నారు. దీంతో అప్పటి నుంచి టీచర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైంది. నేటి బాలలే రేపటి పౌరులు. మరి ఆ పౌరులని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత టీచర్లపై ఎంతగానో ఉంది. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయులే మార్గదర్శకులుగా మారి విద్యార్థుల ఎదుగుదలకి ఎంతగానో కృషి చేస్తారు. నిజానికి టీచర్ల గొప్పతనం ఏంటంటే వారు ఎంత కష్టపడి ఎంత జీతం తీసుకున్నా కలగని ఆనందం వారి దగ్గర చదువుకున్న వారు వారికంటే ఎక్కువ జీతం తీసుకున్నప్పుడు కలుగుతుంది. చిన్నప్పుడు వారు చెప్పిన విద్యా బుద్ధులే ప్రతి ఒక్కరి జీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దే. ఈ రోజు గురించి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూసేవారు. మరి ముఖ్యంగా ఈ రోజున విద్యార్థులు వారే ఉపాధ్యాయులుగా మారి ఒకరోజు పాఠాలు చెప్తారు. వారిలో ఎవరు పాఠాలు బాగా చెప్తారో వారికి తగిన బహుమతులు కూడా అందజేస్తారు. విద్యా సంస్థ ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. పాటలు పాడడం, డ్యాన్సులు చేయడం, స్పీచులు ఇవ్వడం, ఇలా విద్యార్థులని ఏ కళ అయినా వారు ప్రదర్శించవచ్చు. ఆ రోజు ఉపాధ్యాయులని చాలా మంది కలిసి వారి కృతజ్ఞతలు తెలియజేస్తారు. అదే విధంగా ప్రతి ఇయర్ కూడా సెప్టెంబర్ 5 ప్రభావవంతులైన ఉపాధ్యాయులకి జాతీయ ఉపాధ్యాయ అవార్డులు భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. కేవలం చిన్నపిల్లలు మాత్రమే వారి గురువులని గుర్తు చేసుకోవడం కాదు, ప్రముఖులు, రాజకీయవేత్తలు సైతం వారి గురువులని గుర్తు చేసుకొని మరి ఆనాటి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటారు. ఎంత పెద్ద కొడుకైనా తల్లికి చిన్నపిల్లాడిలానే అనిపించినట్లు తాను ఎంత ఎత్తు ఎదిగినా గురువు గారి చేత మరోసారి బెత్తం దెబ్బలు తినాలని చాలా మంది ఆరాటపడతారు. మరోసారి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్. థ్యాంక్ యూ సో మచ్.